అంటే మన 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 జీవన విధానంలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. వచ్చాయి, ఇప్పుడు బాగా వచ్చాయి. ఢిల్లీలో మీరు చూడండి, అవును, ఢిల్లీలో గాలి పొల్యూట్ అంటే ఆ పొల్యూట్ అయిన గాలిలో కూడా బ్యాక్టీరియా ఉంటున్నదట. భయంకరమైన రీసెర్చ్ బ్యాక్టీరియా స్టడీ అది. మందులకు లొంగని బ్యాక్టీరియా. మీకు ఇంకా రగన్నా, అంటే ఇదంతా మనిషి చేసిందే కదా. నేను మీతో చెప్తున్నాను, ఇది అదే కదా మనం తాగేది రోజు. ఇది ఉంది కదా, ఈ బాటిల్లో నీళ్లు తాగటం వల్ల భయంకరమైన క్యాన్సర్ వస్తుంది. దీంట్లో ఉన్న ప్లాస్టిక్ నానో టెక్నాలజీకి కూడా అందని ఒక ప్లాస్టిక్ అణువులు ఈ తాగి మనం కడుపులోకి వెళ్తాయి. కడుపులోకి వెళ్ళి క్యాన్సర్కు కారణమవుతుంది. ఇది తాగిన తర్వాత ఏం చేస్తాం? పడేస్తే ఇది ఎటు పోద్ది? సముద్రంలో పోద్ది. సముద్రంలో ఉన్న జలచరాలు మొత్తం అంతరించిపోవటానికి ఇది ప్రధానమైన కారణం అవుతుంది. మన క్యాన్సర్ కారణం, పర్యావరణకు కూడా ఇబ్బందిగా, భూమిలో కూడా అది ఇబ్బంది అవుతుంది. మరి దీనికి ఏం చేయాలి? పాట రాయటం అంటే ఉట్టిదే కాదు, నేను రాసి వదిలిపెట్టడం కాదు. అరే, నా పాటకు ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి కదా. కాబట్టి నేనేం చేశానంటే, దీని 5 సంవత్సరాలుగా ఒక ఉద్యమంగా దీన్ని, ఈ బాటిల్కు బదులుగా నేను ఎక్కడికి పోయినా కానీ ఈ బాటిల్ తీసుకెళ్తున్నాను. స్టీల్. ఇది ఎండాకాలం వస్తే నా భార్య దీంట్లో చల్లనీళ్ళు పోస్తుంది, చలికాలం వస్తే వేడి నీళ్ళు పోస్తుంది. నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఇది మినరల్ వాటర్లో మినరల్స్ ఉండవు, డీమినరల్స్ ఉంటాయి. కానీ దీనిలో మినరల్ వాటర్, ఇది స్వచ్ఛమైన వాటర్. ఇంటికాడ కాగబెట్టుకొని తాగుతాను. ఈ బాటిల్ నేను పడేస్తానా? పడేయను. కాబట్టి ఇది సురక్షితంగా సంవత్సరాల తరబడి నా కాడ ఉంటుంది. అదే రకంగా మనం అందరం కూడా మధ్యాహ్నం భోజనం చేస్తాం, లేకుంటే డిన్నర్కి గిట్ట పోతాం. డిన్నర్లో ప్లాస్టిక్ ప్లేట్ ఇస్తాడు. ఆ ప్లాస్టిక్ ప్లేట్లో వేడివేడి అన్నం వేయగానే పైన ఉన్న ప్లాస్టిక్ పొర కరిగి ఆ ప్లాస్టిక్ కడుపులో పోయి మనకు క్యాన్సర్ వస్తుంది. ప్రధానమైన క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం. పోనీ ప్లేట్ ఏం చేస్తున్నావు? బయటపడేస్తే ఏమైంది? అది పశువులు తిని, ఇలా పశు జాతి అంతరించిపోతానికి ప్రధానమైన కారణం మనం తిని పడేసిన ప్లాస్టిక్ ప్లేట్లు మాత్రమే. వీడు అడవికి పోతాడు, అక్కడ జాతర చేస్తారు, జాతర చేసి ఆడపడేస్తే ఇవాళ లేళ్ళు దుప్పులు మొత్తం కూడా ఆ ప్లేట్లు తినే అంతరించిపోయాయి. దీనికి పరిష్కారం ఏంటంటే 1 బాటిల్ చెప్పాను కదా, ఎక్కడికి పోయినా నేను 1 ప్లేట్ కూడా తీసుకెళ్తున్నాను. ఓకే, ఈ ప్లేట్ నేను పడేస్తానా? పడేయను. ప్రతి వాళ్ళకి ఇలా కార్లు ఉన్నాయి, అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నాం కదా, బండ్లు ఉన్నాయి. కాబట్టి 1 బాటిల్ 1 ప్లేట్ ఇవి గనక దగ్గర పెట్టుకున్నట్టయితే చాలా క్యాన్సర్ లాంటి వ్యాధులకు దూరంగా ఉంటాం, పర్యావరణాన్ని కాపాడుతాం. అదే రకంగా ఈ 2 పెట్టుకుంటానికి ఇలాంటి బ్యాగు తీసుకెళ్ళాను. లక్కీ ఏంటంటే, నేను దాదాపుగా ఇప్పుడు 20 సంవత్సరాలుగా ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ఈ పుస్తకం అద్భుతమైన స్టోరీస్ రాస్తూ ఇలాంటి పుస్తకాలు, ఇది హిందీలోకి వచ్చింది, ఇంగ్లీష్లోకి వచ్చింది, కన్నడలోకి వచ్చింది. అసలు నా అదృష్టం ఏంటంటే 500 రూపాయల పుస్తకం. అరే, ఎక్కడ పోయినా ఇది బ్రహ్మాండంగా కొన్నారు. ఈ పుస్తకం చదివిన రైతులు రసాయనిక ఎరువులు వేయటం మానేస్తున్నారు. ఈ పుస్తకం చదివిన ఒక రైతు 100 ఎకరాల్లో కుంకుడేసి షాంపులు అయితే ఇల్లు దూడ్చుకునేది క్యాన్సర్ రాకుండా తయారు చేశాడు. ఇందులో అసలు మనిషికి ఈ ప్రకృతికి ఏంటయా సంబంధం, మీరు ఏదో మాట్లాడుతూ ఉంటారు అని అంటా ఉంటారు చాలా మంది. మీరు గమనించండి, ఎగ్జాంపుల్ చెప్పండి. నేను 122 స్టోరీస్ లో ఒక స్టోరీ చెప్తా. ఒకరోజు సముద్రం ఒడ్డున, ఈ బుక్ అమెజాన్ లో ఉందా? నేను ఎక్కడ పెట్టను, నేను ఎక్కడ మీటింగ్ పోతే అక్కడ పెడతా. అంతేనా? అంతే. ఇప్పుడు చూసే వాళ్ళు ఎక్కడ ఉంటుంది ఆ బుక్ అని కింద కామెంట్. నా మీటింగ్ రావాల్సిందే వాళ్ళు. అయితే ఈ పుస్తకంలో ఒక స్టోరీ చెప్తారా కన్నా. నేను విశాఖపట్నం పోయాను. లక్కీలు ఏంటంటే, నేను సముద్రం ఒడ్డుకు పోయిన రోజే ఆకాశంలో నెలవంక పడ్డది. నెలవంక ఏ రోజు అయితే పడ్డదో అదే రోజు సముద్రంలో ఉన్న తాబేళ్ళందరి బయటకు వచ్చి ఓ డిస్టెన్స్ లో గుడ్లు పెట్టాయి. ఇక నేను రిటర్న్ రాలే, తెల్లారి ఉన్నాను. తెల్లారి నెలవంక కొంచెం పెరిగింది, తాబేళ్ళు వచ్చి గుడ్లు చూసుకొని వెళ్ళిపోయాయి. ఇలా వెళ్ళి ఏమైందంటే, నిండు పున్నమి వచ్చేటప్పటికి గుడ్లల్లో ఉన్న పిల్లలు బయటికి రావాలని చూస్తున్నాయి. నిండు పున్నమి రోజు సముద్రపల ఎగిసి గుడ్డు దాకా పోయి కొట్టగానే గుడ్డు పగిలి గుడ్డు అలలతోటి పాటు సముద్రంలోకి తాబేళ్ళు వచ్చాయి. ఒక వినీలాకాశంలో ఉన్న సందమామ
ఓ సముద్ర పలలు సమస్త జీవరాశికున్న అటాచ్మెంట్ ఏదైతుందో అదే ప్రకృతికి మనకున్న సంబంధం. అంత గొప్ప ఇది కదా నేచర్ గురించి తెలుసుకుంటే. కాబట్టి దీన్ని ఎవడైనా తెంపగలుగుతాడా? లేదు కదా. కాబట్టి ఇలా నేను చేయటం వల్ల వచ్చిన మార్పు ఏంటంటే, ఇలా నేను ఒక 5 years నుంచి 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలకు తిరుగుతుంటే ఓ సర్పంచ్ వస్తాడు, మా ఊర్లో ఇక ప్లాస్టిక్ వాడడం, ఇన్ని ప్లేట్లు కొనిస్తాను, కొన్ని కమ్యూనిటీ హాళ్ళల్లో, మా కమ్యూనిటీ హాల్లో ఫంక్షన్ పెట్టుకునేటోడు ప్లాస్టిక్ వాడితే మేము కమ్యూనిటీ హాలే ఇవ్వమని రద్దు చేసే కాడికి వచ్చింది. లక్కీలు ఏంటంటే ఇది ఆడబడి ఏడబడి ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బాటిల్స్ నిషేధించారు. ఇలా అన్ని స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటి వాటిల్లో కూడా అది పూర్తిగా అమలైద్దా కాదా నాకు తెలియదు. ఏదైనా పెట్టుబడిదారుల ప్రభుత్వం అది. అంతే కదా కదా. అంతే కదా. కానీ ప్రస్తుతానికి మాత్రం స్టీల్ ప్లేటు పొన్నం ప్రభాకర్ అనుకుంటాను నేను మనలో తన నియోజకవర్గంలో మొత్తం కూడా ప్లాస్టిక్ బదులుగా ప్లేట్లు వాడండి అని ప్లేట్లు, గ్లాసులు పంచాడు. ఈ మార్పు ఏదైతుందో నాకు చాలా సంతోషం అనిపించింది. ఇట్లాంటి కొన్ని మార్పులు జరగటం బేసిక్ గా మనిషి తినే ఆహార విషయం దీంట్లో కూడా చాలా చేంజెస్ వచ్చేసినాయి. అదే మెయిన్ ఇదైపోయింది. సరే వాటర్ బాటిల్ వాటర్ అంతెందుకు, మీరు చాయ్ తెమ్మంటే ప్లాస్టిక్ కాగితంలో పొట్లం కట్టుకొని వస్తారు. క్యాన్సర్ కొనుక్కోవటమే దాంట్లో అదేంది మన సిల్వర్ దాంట్లో. కాబట్టి ఇవన్నీ మనిషి జీవన విధానంలో మార్పులు అయితే ప్రజలు అంగీకరిస్తున్నారు. ఎవరైనా చెప్పే వాళ్ళు హెల్త్ కాన్షియస్ పెరిగింది. నాలాంటి వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఏంటంటే నిజమే కదా ఈయన చెప్పేది అని ఒక సత్యాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం. కానీ నేను కూడా ఎక్కువ మా వీడియోస్ లో కూడా హెల్త్ కి సంబంధించినవి బాగా ఫోకస్ చేయాలన్న ప్రయత్నంలో మనం ఇంతసేపు ప్రకృతి దీని గురించి హెల్త్ గురించి మాట్లాడుతున్నాము. ఫ్యూచర్ లో నేను అనుకోవడం పార్టీలు కూడా భవిష్యత్తులో మీ మండలానికి, జిల్లాకి ఒక ఆక్సిజన్ పార్క్ కట్టిస్తామని మేనిఫెస్టోలో వస్తుందేమో నాకు తెలిసి. సిచ్యువేషన్ కూడా వస్తుంది. రగన్న నేను 20 ఏళ్ల ముందు చెట్టు మీద పాట రాస్తే వీడు అయిపోయాడు రా, విప్లవం నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అని చెప్పారు కదా. ఇవాళ అందరు కూడా ప్రకృతి మీదనే. అంతే కదా, అది లేదు ఇంకేం లేదు. నేను ఆ రోజు ఒక పెద్ద డిబేట్, నేను తెలంగాణ కోసం బయటకు వచ్చినప్పుడు నేనున్న అప్పుడు రెవల్యూషనరీ పార్టీ నన్ను 6 నెలలు సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసింది ఎందుకంటే ఇంకోటి నేను చాలా ఎదుర్కొన్నాను. నేను మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పే, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఈ పాట రాసినందుకు ఆ రోజుల్లో నా పార్టీ నన్ను 6 నెలలు సస్పెండ్ చేసింది. ఎందుకట్లా ఏముంది, అందరూ సినిమాకు పాటలు రాసేవాడిని. ఓకే కదా, అట్లా చేశారు. నేను చాలా అలా నేను ఆ పాట పాడండి, దాంట్లో మంచి అర్థమే ఉంది కదా పాటలో.